హాయ్ అండి. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ టు మై ఛానల్ తేజ స్క్వేర్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పీనట్ రైస్ అండి. ఇది చాలా అంటే చాలా ఈజీగా ఇంకా క్విక్గా అయిపోతుందండి. లంచ్ బాక్స్లోకైనా ఎప్పుడైనా నలుగురు వచ్చినప్పుడైనా ఇలా చేసి పెట్టండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికోసం ఒక కళాయిలో గుప్పెడు పల్లీలు వేసి సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక అరగుప్పెడు పచ్చి కొబ్బరిని వేసుకుని అది కూడా కొంచెం రోస్ట్ అయిన తర్వాత 4-5 రెబ్బల వెల్లుల్లి, ఇంకా 8-10 వరకు ఎండుమిర్చి వేసుకుని అవి కూడా కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక 1/4 కప్ నువ్వులు వేసుకుని నువ్వులు కొంచెం చిటపట అన్న తర్వాత అవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం నూనె వేసుకుని 1 చెంచాడు పచ్చిశనగపప్పు, 1 చెంచాడు మినప్పప్పు, కొంచెం ఆవాలు, 1 చెంచాడు జీలకర్ర, 2-3 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, ఇంకా కొంచెం ఇంగువ వేసుకుని బాగా వేయించుకోండి. అవన్నీ వేగిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఈ పల్లి పొడిని వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉడికిచ్చి పెట్టుకున్న అన్నం ఏదైతే ఉంటుందో అది వేసుకోవాలండి. నేనైతే అప్పటికప్పుడు వండుకున్న అన్నాన్ని వేసుకుంటున్నాను. కావాలంటే చల్లన్నాన్ని కూడా వేసుకోవచ్చు. అంటే మిగిలిపోయిన అన్నాన్ని కూడా వేసుకుని ఇలా బాగా కలుపుకోవటమే అండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసుకుని లాస్ట్గా ఇప్పుడు ఒక అరచిక్క నిమ్మకాయ రసం పిండుకున్నామంటే మనం తయారు చేసి పెట్టుకున్న పల్లీ రైస్ అయితే రెడీ అండి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.